welcome back to my channel. It has been so long we haven't met, right? So మనం కలిసి చాలా రోజులు అయిపోతుంది. అంటే చాలా రోజులు అంటే మనం నిజంగా కలుస్తున్నామని కాదు, కాకపోతే నన్ను మీరు చూసి చాలా రోజులు అవుతుంది అనేసి అనమాట. సో మనందరికీ ఏంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇస్ లైక్ వైరల్ సోషల్ మీడియా కాబట్టి, చాలా ఫేమస్ సోషల్ స్టాండ్ తీసుకునేది కాబట్టి ఎవ్రీవన్ వాంట్ దేర్ ఇన్స్టాగ్రామ్ టు లుక్ బెటర్ స్మార్ట్ వే అనమాట. అందరికీ వాళ్ళ ప్రొఫైల్ చాలా బాగుండాలి, నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇట్ షుడ్ లైక్ ఇలా ఐ క్యాచింగ్గా ఉండాలి అనేసి అనుకుంటాం. సో మనం ఫొటోస్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తామో అలానే మనం మన స్టోరీస్ మీద కూడా మనం అంతే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి, బికాస్ మనం పోస్ట్ అంటే ఎప్పుడప్పుడు పెడతాం కానీ స్టోరీస్ రెగ్యులర్ బేసిస్లో మనం జరిగేది పెడతాం కాబట్టి, మనము ఇప్పుడు ఆ స్టోరీ హైలైట్ని మనము అంటే లైక్ మన కళ్ళు ఇలా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే స్టోరీస్ మీద ఎలా పడాలి అనేటందుకు మనం ఏం చేస్తామంటే స్టోరీ హైలైట్ కవర్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. సో సింపుల్, దీనికైతే మనకి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అవసరం లేదు, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకే యాప్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో ట్యుటోరియల్లో చెప్పబోతున్నాను. ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళాక మనకి సర్చ్లో స్పార్క్ పోస్ట్ అనే యాప్ని టెక్స్ట్ చేసుకొని ఈ సింబల్తో కనిపించే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే అది అప్డేటెడ్ వర్షన్ ఉంది. యుల్ గెట్ అన్ ఎస్పీ అనే సింబల్ ఐల్ గివ్ యూ. సో దీంతో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి. బిజినెస్, లైఫ్ స్టైల్, స్కూల్, ట్రావెల్. ఆల్రెడీ వాళ్ళు ఎడిట్ చేసిన వర్షన్స్ ఉంటాయి. మీ బిజినెస్ పరంగా మీరు వాటిని ఎడిట్ చేసి యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు పర్సనల్గా కస్టమైజ్ చేసుకోవాలంటే వాటి కింద ప్లస్ సింబల్ని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ సాలిడ్ కలర్స్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మీ టేస్ట్ ప్రకారంగా మీకు కావాల్సిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను పీచ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ ఆల్రెడీ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో కస్టమైజ్డ్ సైజెస్ అనేవి ఉంటాయి ఇన్స్టాగ్రామ్కి, థంబ్నెయిల్కి. సో మీకు కావాల్సిన సైజ్ మీరు తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీకి పెట్టుకోవాలి కాబట్టి నేను స్టోరీది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు కింద స్పార్క్ పోస్ట్ది వాటర్ మార్క్ తీసేస్తున్నాం. అండ్ టెక్స్ట్ కూడా నాకు వద్దు కాబట్టి అది డిలీట్ చేసేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ ఇప్పుడు ప్లస్ సింబల్ని యాడ్ చేస్తే ఇమేజెస్ కనిపిస్తుంది కదా, ఇమేజెస్లో మీరు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కాంబినేషనల్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను మార్బుల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. హ్యాజ్ ఇట్స్ టైమ్ టేకింగ్ లోడింగ్. సో ఇక్కడ మీరు కాంబినేషనల్ది వద్దు అనుకుంటే మాత్రం అలా ప్లెయిన్ దాన్నే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ థింకింగ్ ఫర్ మై సెక్ కాంబినేషనల్గా ఒక వెరైటీ చూపిద్దామని నేను మీకు ఇక్కడ మార్బుల్స్ది థీమ్లో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన యాడ్ కనిపిస్తుంది కదా, యాడ్ మీన్ ఇక్కడ లోడ్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ యాడ్ అనేది బ్లూ దాంట్లో కనిపిస్తుంది, సి యాడ్ 1. సో అక్కడ మీరు యాడ్ చేసుకోండి. దాని తర్వాత మూవ్ ఫ్రీలీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మూవ్ ఫ్రీలీ అంటే యూ కెన్ కస్టమైజ్, ఎక్కడైనా మీరు పేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ అలా పిన్ చేసుకున్నారు అనుకోండి, అది అక్కడ నుంచి మనం కదలపలేము అనమాట. సో నా అడ్జస్ట్ ప్రకారంగా నేను దీన్ని డయాగ్నల్గా అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో ఆ సర్కిల్లో హాఫ్ కనిపించడానికి. సో యూ కెన్ అడ్జస్ట్ ఎనీవేర్ సర్కిల్. సో ఎస్, అండ్ ఇలా నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కలర్ కాంబినేషన్స్ యాజ్ యూ విష్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఈ యాప్లోనే దొరికిపోతున్నాయి. మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఇవి అవి అన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ వన్ యాప్. ఓకే, అండ్ ఇప్పుడు నాకు ఇంకా పిక్చర్స్ ఏమొద్దు, ఐఎమ్ అడ్జస్టింగ్ ఇట్. సో మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ అనేది ఫ్రీగా ఉంటాయి అన్నమాట. హ్యాండ్తో ఇబ్బందిగా ఉంటే మీరు ఇలా టూల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ చేంజ్ ద కలర్, హ్యాజ్ అ ఫిల్టర్స్ ఉన్నాయి దానికి, ఆ ఫిల్టర్కి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఐఎమ్ యాడింగ్ ఐకాన్ అగైన్. సో ఇందులో నేను సర్కిల్ దానికి నాకు అంటే స్టోరీ సర్కిల్లో ఉంటుంది కదా, సో దానికి కనపడడానికి నేను సర్కిల్ అనే థీమ్ని తీసుకుంటున్నాను. సో నాకు కావాల్సిన ఐకాన్ ఏదైతే ఉందో క్లియర్ రిప్రజెంటేషన్ కోసం సర్కిల్ అనేది తీసుకుంటున్నాను. యూ కెన్ చూస్ అ కలర్, బ్లాక్లో ఉంది కానీ అది కూడా మీరు కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐల్ షో యూ హౌ ఇట్ ఇస్. అండ్ ఇక్కడ కూడా మీకు సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ గెటింగ్ లోడింగ్. సో ప్రాబబ్లీ ఇక్కడ మీకు వచ్చేసింది కదా, అది ఆల్ కస్టమైజ్డ్ ఒక కలర్ అనేది ఇచ్చింది. సో ఆ కలర్లో కాకుండా మనం డిఫరెంట్ కలర్స్లో ట్రై చేయొచ్చు. అండ్ ద సైజ్ యూ క్యాన్ అడ్జస్ట్ లైక్ దిస్.
సో వైట్ ఈజ్ ద బెస్ట్ ఐ థింక్. ఎందుకంటే నార్మల్గా మనం ఎన్ని కలర్స్ చేంజ్ చేసినా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం తీసుకున్న థీమ్ బాగా కలర్ కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ తీసుకున్నాను. కలర్ ఇట్స్ ఆఫ్ యువర్ చాయిస్. సో ఇక్కడ ఒపాసిటీ కూడా ఉంది. సో ఎంత డార్క్గా కావాలి ఎంత లైట్గా కావాలి అనేది కూడా యూ కెన్ కస్టమైజ్ హియర్. సో ఇప్పుడు నేను ఐకాన్లో వాట్ ఐ వాంట్ చూస్. సో ఇప్పుడు నేను ఆ థీమ్ ఆ వాల్ కవర్ అనేది నేను దేని గురించి చేస్తానో అది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. పార్టీస్, బర్త్డేస్, అవుట్ఫిట్స్, మేకప్, అలా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ పెట్. సో పెట్ కోసం సో చూసారు కదా ఎంత క్యూట్ పెట్స్ వచ్చేసాయో. సో ఇందులో వాట్ యు ఫీల్ లైక్ పుట్టింగ్ ఆన్ యువర్ పేజ్, కవర్ పేజ్. సో మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో హ్యావ్ సెలెక్టెడ్ హ్యాండ్ ఆఫ్ అన్ డాగ్, పప్పీ. సో ఆ పప్పీది హ్యాండ్ ఐమ్ గోనా అడ్జస్ట్. ఐ షో యూ దీన్ని ఇంకా మీరు ఎలా ఎడిట్ చేసుకోవచ్చో కూడా. సో నేను సైజ్ చూసుకుంటున్నాను ఎందుకంటే ఆ రౌండ్ సర్కిల్లో క్లియర్గా కనిపించాలి కదా. అండ్ యూ కెన్ అడ్జస్ట్ హియర్ బికాజ్ అది చిన్నగా ఉంది. ఇఫ్ మనం హ్యాండ్ యూస్ చేస్తే వెనకట మనం సెట్ చేసుకున్నవి కదిలే ఛాన్సెస్ ఉన్నాయి. సో you can also change, customize your color as I said before. Yes. So what color మీకు ఏది మంచిగా అనిపిస్తే లైక్ కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోండి. సో మీకు ఏది బాగా అనిపిస్తే రిలేటెడ్గా అలా. ఐ ఫీల్ లైక్ చూసింగ్ అ డార్క్ కలర్ బట్ వీటితో కలవడానికి. సో ఐఎమ్ థింకింగ్ లైక్ ఆరెంజ్ ఆర్ మెరూన్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. I'll choose orange because ఆ థీమ్ బ్యాక్గ్రౌండ్ థీమ్కి కొంచెం అంటే ఇట్స్ లైక్ అంత ఒకే ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దాట్. సో దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ అగైన్ దాన్ని నేను ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అగైన్ ఐఎమ్ గోయింగ్ విత్ అన్ సర్కిల్. సో ఐ కెన్ డెకరేట్ దట్ సర్కిల్ విత్ అన్ అనదర్ సర్కిల్ అనమాట. సో డిస్టార్షన్ సర్కిల్స్ అంటారు కదా, కట్ వచ్చి అలాగా ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ బాగుంటే చూద్దాం ఎలా ఉంటుందో లుక్. మీతో పాటు నేను ట్రై చేస్తున్నాను కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్. సో దానికి కూడా కస్టమైజ్ కలర్ ఉంది. సో ఐ డోంట్ ఫైండ్ దిస్ సో ఇంట్రెస్టింగ్ బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోయింగ్ అ టర్న్. సీ కలర్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్. అండ్ మీరు ఇలానే అలైన్మెంట్ కూడా వర్డ్స్కి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమైనా టెక్స్ట్ ఉన్నా కూడా టెక్స్ట్కి కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రాసెస్ అనేది మీకు సీక్వల్గా చెప్తున్నాను కాబట్టి కొంచెం లెంతీగా కష్టంగా అనిపిస్తుంది బట్ ఇట్స్ నాట్ దాట్ మచ్ టఫ్ వెన్ యూ గెట్ ఇన్ టు ప్రాక్టీస్. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేస్తే యూ విల్ గెట్ టు నో ద థింగ్స్ అండ్ యూ విల్ నో హౌ ఈజీ టు హ్యాండిల్ ఇట్. సో అడ్జస్ట్మెంట్ వచ్చేసింది కదా. సో ఐ డోంట్ ఫైల్ దాట్ మచ్ గ్రేట్ ఫర్ అన్ స్టోరీ. సో నేను ప్లాన్గానే పెడదామని అనుకుంటున్నాను. అండ్ ఐల్ షో యూ హ్యావ్ ఇట్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఎలా వస్తుంది ఇఫ్ యూ డూ విత్ అన్ హ్యాండ్ డెలీట్ చేయాలనుకుంటే కూడా ఐల్ షో యూ. సో ఎడిట్ వచ్చి అండ్ ఇక్కడ చూసారా నేను డైరెక్ట్గా అర్లవ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ సర్కిల్ ఎడిట్ అయింది. సో ఐఎమ్ మూవింగ్ హియర్ లిటిల్ బట్ సో ఐ కెన్ పిన్ ద కరెక్టెడ్ one. Yes. So I want to delete this. Edit an ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో యూ హ్యావ్ సీన్ రైట్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రీప్లేస్ చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు. సో మీరు అదే ప్లేస్లో వేరేది పెట్టుకోవాలనుకున్నా కూడా మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వెళ్ళడం కంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో. సో ఐ ఫౌండ్ దిస్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ హ్యాజ్ అన్ ప్లేయింగ్. అండ్ మీకు కూడా ఇది ఎలా అనిపించింది? ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు రిక్రియేట్ దిస్ నాకు పోస్ట్ చేయండి. యూ కెన్ డిఎం మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఎనీవేర్. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇదంతా అయిపోయింది కదా. ఐఎమ్ గోనా సే నౌ ఐ హ్యావ్ ఓపెన్ మై ఇన్స్టాగ్రామ్. సో ఐఎమ్ గోనా చూస్ మై పెట్ విచ్ I have been posted on my story. Yes. సో నేను ఇక్కడ నా స్టోరీ హైలైట్ తీసేసుకొని ఇక్కడ నా పెట్ అనేసి నేను నేమ్ ఇస్తున్నాను అనమాట. మీ స్టోరీకి ఇవ్వాల్సిన నేమ్. ఇక్కడ ఎడిట్ కవర్ అని ఉంది కదా, ఈ ఎడిట్ కవర్లో ఇక్కడ గ్యాలరీ పిక్ మీద క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీలో నుంచి మీరు
సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ పిక్చర్ అనేది. సో ఇజంట్ లుకింగ్ సో స్వీట్ అండ్ క్యూట్. ఓకే, నేను గల్లీ టైప్ కాబట్టి నేను అలా చేశాను. బట్ యూ కెన్ గో విత్ అన్ డిఫరెంట్ థీమ్స్ లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ ఫైర్, పబ్జీ. యూ కెన్ గో విత్ ఎనీ ఆఫ్ దిస్, బట్ యూ కెన్ ట్రై ద సేమ్ థింగ్ హియర్. Okay, this is the, and don't forget to follow me on Instagram. So this is my ID. You'll find lot of things here about personal things anamata, ante inkem ledu. So you can know more about me on this. And these are sample pictures where you can try like this. So updates ilaga. సో ఇవన్నీ శాంపుల్ ఐడియాస్. సో యూ కెన్ గెట్ మోర్ ఐడియాస్ అనేసి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో దీనికోసం మీకు సపరేట్ యాప్స్లో ప్యాకేజెస్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. యూ కెన్ గో విత్ అన్ లెటర్స్ ఆల్సో, అలా ట్రావెలింగ్వి. సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఎట్